సాధారణంగా ఎక్కడికి వెళ్తున్నావురా? శుభకార్యం మీద వెళ్ళేటప్పుడు ఎక్కడికి అడగకూడదు. శుభకార్యమా? ఎక్కడికి? నేను మీ వదిన కలిసి గుడికి వెళ్తున్నావా? గుడికి. గుడికా? దేవుడు పేర్లే తెలియవు నీకు? గుడికంటే నమ్మంటా? నిజం చెప్పలేదు గిల్లేస్తా. మధ్య నువ్వేంటా సరిగ్గా అవునా? నేను మీ వదిన కలిసి సరదాగా హోటల్లో కట్టిస్తున్న హాయిగా గడపాల్సింది. హోటల్ ఏం కర్మ నీకు? మంచి ఇల్లు ఉండగాను. ఉండటానికి ఉంది ఇల్లు, కానీ ఏ లాభం? ఒక్క రాత్రి సరదాగా నోరు మాట్లాడుకోవడానికి వీల్లేదు. అందుకని ఉదయనేమో గుడిని చెప్పి నమ్మించి హోటల్ రూమ్ బుక్ చేస్తా. అసలు ఏమిటా ఇది? ఏం చేయమంటావా? హోటల్లో కదంటే మీ వదిన వస్తుందా? అందుకని గుడి అర్చన అన్నాం అంతే. దండం పెట్టింది వెళ్తున్నాం. వెరీ గుడ్. రే నా రోజు రోజు అరేంజ్ చేస్తాను. అందులో నువ్వు వదిన కూర్చుని వెళ్ళిపోవాలి. ఓకే. మీరంతా పెడుతున్నారంటే అర్థం ఉంది. మళ్ళీ మేము కూడా ఎందుకమ్మా? అదేమిటి నాన్న రాక ఇంత దూరం వచ్చారు. గుడి చూసి వెళ్ళొచ్చుగా. ₹1 ఖర్చు పెట్టి సముద్ర పొడిని కట్టారటండి. చాలా వాస్తవం ఉన్న గుడేట అని మెల్లుడిగా చెప్పారు. అలాగా? అసలు మనం వచ్చిందే ఊరుతుంటారు. వాళ్ళ పని దేవుడిని కూడా చేద్దాం. దైవ దర్శనం చేసుకుని వ్యాపార విషయం తెలుసుకుంటే శుభం కూడాను. మరి ఇంకే నాన్న? అరే నలుగురితో పాటే. ఏమిటో మా వారికి గుడికి వెళ్ళాలని సత్సంకల్పం ఇప్పటికి కలిగిందండి. దేవుడికి కూడా కొద్దిపాటి శ్రీకారం అవసరమని ఇప్పటికి గుర్తించాడు. గొప్ప ఏకాంతంగా ఉంటారుగా భార్యాభర్తలిద్దరు గుడి పేరు చెప్పి గట్టిగా అంటే ఇంచుల పదిని బయలుదేరి. అదే బావా రావా, గుడికి వెళ్ళాలని మేమంతా సిద్ధం. నేను ఇదే ఆలోచన. వచ్చారా? సమయానికి పిలిచినట్టు మా చిట్టి, మా నాన్నగారు, తాతగారు కూడా వచ్చారండి. ముందు ఎవరైనా రామన్నారు. నేనే ఎట్టాగో బచ్చవాన్ని ఒప్పించాను. పార్వతమ్మ గారిని ఎదురింటి సీతమ్మ గారిని కూడా చూసారా? పార్వతమ్మ గారి మాటే మర్చిపోయాను. ఆవిడ గారికి ఎంత ఇష్టో. పార్వతమ్మ గారికి సీతమ్మ గారికి భక్తి. ప్రధాన ఎవరు లేరు భక్తులు రావడానికంటే గుర్తొచ్చింది. న్యాయానికి మీ అన్నయ్య గారు వదిలిగా రావద్దు. మరి రావాలి. రే వాసు, పెద్దానికి ఎక్కడ తీరికవుతుందిరా? ఇక జానకంటావు ఆఫీసు నుంచి అలసిపోయి వస్తుంది. పైగా ఆవిడకి ఇటువంటి పడవు. మనం అంతా వెళ్దాం పదండి. తులసి అబ్బాయి చాలాసేపు అయింది. మేము సకుటుంబ సపరివారంగా వెళ్తున్నాం. సకుటుంబ సపరివారంగా ఎక్కడికి? ఓహో, దంపతులు అయితే 116, విడిగా అయితే ₹250 టికెట్ అన్నారు. అదే అదేం కూడా ధర్మ. కొత్తగా కట్టారు, ₹1 పెట్టి ఇలా వసూలు చేస్తున్నారు అన్నమాట. అందులో వయసు మళ్ళిన వాళ్ళకి ప్రత్యేకమైన రేటు పెట్టారు. అందులో మీ ఇద్దరికి వయసు బాగా అయిపోయింది కదా, అందుకని మొత్తానికి 500 ఉండాలి. డబ్బుందా? డబ్బుదే ఉందిరా, ఆయన ఇచ్చింది ఆయనకే అర్పించడం నువ్వు పొరపాటు లేదు. వచ్చి సాయంత్రం 6 గంటలకు ప్లేడర్ గారిని కలుద్దామని చెప్పినట్టున్నావు. మనం ఎక్కడికి ఇస్తామండి? అప్పుడు ఆయన కలుసుకోండి. కలవాలయా, ముందు చూపున్నారు కానీ రేపు ఆయన ఏదైనా పని మీద ఢిల్లీకి వెళ్ళిపోతే విడుదల వెళ్ళొచ్చు. కాలికి చెట్టాల మనిషి. అమ్మాయి, మేము వెళ్ళి ఆ పనులు చూస్తామమ్మా. అదే నాన్న గుడికి దర్శనం చేసుకెళ్తారని చాలా ముఖ్యమైన వ్యవహారం, వెళ్ళని వాళ్ళే. అది కాదండి గారు ఆ పని పూర్తి చేసుకుని భోజనం చిన్నగా ఆ పనులు ముఖ్యమా ఈ పనులు ముఖ్యమా? ఏమిటోనమ్మా, నువ్వు గుడి అంటుంటే ఆ సంబరంలో పడి వంట వార్త సంగతే మర్చిపోయాను. చుట్టాలు కూడా వచ్చారా? బాగుండదు. నేను ఇంట్లో ఉంటాను, నువ్వు చిట్టి వెళ్ళు. ఏమిటి దొల్లిపుకాయ? సరేలే, 8 నెల 5 750 మెట్లు ఎక్కాలి. ఈ మధ్యలో ఏదైనా కోయ అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆ దేవుడా నేనా? నేనేం వస్తానని చెప్పలేదండి. రెండో దగ్గర మనం వంట పని చేసుకున్నాం. అందరం కలిసి వెళ్తే ఎంతో బాగుంటుంది అనుకున్నాను, కానీ ఏం చేస్తాం? మాట్లాడదాం. లింగులు ఇటుకుంటూ మన ఇద్దరేనా? ఇంకెప్పుడు ఆలోచనలు. ఏమిటమ్మా అంత డబ్బు కట్టిన తర్వాత అందరి తరఫున మేము వస్తున్నాం. పదండి, ఎవరికైనా ప్రాప్తం ఉండాలి. పదండి. అవయ్యారు, అసలే మీకు రక్తపోటు, ఆత్మ, 750 మెట్లు ఎక్కాలి. ఆ పైన గాలి అని ఎరా కొండ మీద సర్లే, ఎముకలు కొరికేసాను. సరే బాబాయ్ గారు, ఎందుకు చెప్పండి మీకు కష్టాలు? అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. పదండి. సరే మీ ఇష్టం అండి, నేను మాత్రం ఇంగ్లీష్ మీద వెళ్తాను. దిగంబరం వచ్చారో మీరు ఒరే అబ్బాయి, ఆ తలది తట్టుకుని ఆ మెట్లు అవి ఎక్కలేను అనుకుంటాను. మీతో నడిచి సినిమా పెడతాను రా. వెళ్తాను ఏంటండి, మీరు రండి, మీరు వెళ్ళండి. దాదా రండి, మీరు చెప్తాను. ఏంటో మళ్ళీ వచ్చిందా? బాబాయ్, తాతయ్య అందరూ గిరిజల దగ్గరికి వాడు కూడా ఎందుకమ్మా ఈ చలిగాల్లో ఇలా చెప్పు. టైం అవట్లా?
ఆలస్యం అయిపోయింది బాబు. ఇదేం కారండి డొక్కు కారు? ఊరికే వచ్చినందుకు సంతోషించి దిగో. ఇక్కడ? ఓహో ఇదేనా గుడి? ఏమండి ఇదేం గుడి అండి? అదే గుడి అంటే గుడికి సంబంధించిన ఆఫీసు, ప్రసాద పలహారశాల మోడల్ డిజైన్. రా రా, సుప్రభాతం చదువుకుంటూ ఇక్కడే నుంచో వెళ్ళి దర్శనానికి ఇక్కడ తీసుకుంటాను. మాత సమస్త జగతాం మధుకైట భారే వక్షో విహారిణి మనోహర దివ్యము. అయ్యో రామా, ఇలా మీద నిలబడి చేస్తారోటి కర్మ. మాత సమస్త జగతాం మధుకైట భారే వక్షో విహారిణి మనోహర. ఏమండి ఎవరి దిగంబర సన్యాసులు? స్వామివారి భక్త కోటి మంగళ స్థానాలు పూజ చేసుకుని దైవ దర్శనానికి వెళ్తున్నారు. మనం కూడా వెళదాం. ఇలాగా? వీళ్ళలాగే కర్మ కర్మ, సిగ్గు శరం విడిచాక ఆడే ఉంది మగే ఉంది, సర్వం జగన్నాథం. పదండి పదండి. మాత సమస్త జగత మధుకైట భారే ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట. యావండి అటెక్కడికి? అయ్యో రామ, ఎలా ఉంది గుడి? ఇంద్రభవనం రాలేదు, ఒంటి స్తంభం మేడ, ఓ పక్క సముద్రం, ఇంకో పక్క రాకుమాడు రాకుమార్తె. రాకుమార్తె 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 ఇక్కడ ఉందా? ఓ పక్క రాకుమాడు రాకుమార్తె, ఇంకో పక్క పక్క. గుడి అభిషేకం అని అబద్ధం చెప్పింది ఇందుకేనన్నమాట. మరి ఎందుకు అనుకున్నాయంటే నిజం చెప్తే నువ్వు వచ్చేదాని. రామరామ, అపచారం అపచారం. దేవుడు పేరు చెప్పి ఇలాంటి పాపిష్టి పనులు చేయాలన్న ఆలోచన మీకట్ట వచ్చిందండి. అంటే ఇది పాపిష్టి పనే, కోరతను అంటున్నావు. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఏకాంతంగా కాలక్షేపం చేయాలనుకోవటం పాపిష్టి పనే. కాదు కానేరదు. లక్ష్మి 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 నన్ను గుడికి తీసుకెళ్తానని చెప్పి ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ అవకాశాన్ని నువ్వు ఒట్టి మాటలతోనే పాడు చేస్తున్నావు. ఇది నీకు ధర్మం కాదు, మహాపాపం. తినక నరకానికి వచ్చి. అబ్బా ఇది మహాపుణ్యం. ఏమండి ముందు నన్ను గుడికైనా తీసుకెళ్ళండి, లేదా ఇంటికైనా తీసుకెళ్ళండి, ఏడో ఒకటి చేయండి. రెండు చేయను. మరి మరేంటా మరి 100 రూపాయలు ఖర్చు పెట్టింది నీ గుడికి ఈ రూమ్ చూపించుకెళ్ళా. ఈ మేళానికి తోడు 100 రూపాయల? 100 రూపాయలు ఏంటమ్మో, నువ్వు అనాలి కానీ 1000 రూపాయలు ఖర్చు పెట్టు. నా మాట ఏమండి నిజంగా 100 రూపాయలు ఖర్చు పెట్టేశారా? 100 రూపాయలు ఖర్చు పెడతావుంటాయి. ఇది వచ్చి చూడు, దీనికి 10 రూపాయలు ఇవ్వచ్చు. ఆ మంచాలు చూడు, ఈ మంచాలు ఇవి హాస్పిటల్కి తలపారు. అవును, బాత్రూమ్ చూసా చూడా, ఫ్లోర్ నుంచి టాప్ వరకు అంతా ఒకటే పారురాయి. అరిచారా చంపేస్తాం. ఈ హోటల్లో స్మగ్లర్ తాకున్నాడని ఆచూకీ వచ్చి. ఈజీ. ఓహ్ నమస్తే. You bloody rascal, come on, take him away. Come on, take him away. మీరెవరండి? శ్రీనివాసరావు. ఆవిడెవరండి? నా భార్య. అతనికి మీకు ఏదైనా సంబంధం ఉందా? అదే ఏం లేదండి. మరి ఈ గదిలో ఏం చేస్తున్నారు? క్షమించండి, మీరు మాకు బాగా తెలుసు. రాజ్ అండ్ రావు కంపెనీలో పార్ట్నర్ గా పనిచేస్తున్నారు. అలాంటి వారు కాదు, ఏదో పాపం. సారీ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. చాలు రైట్. అన్ని అప్సెట్. ముందు నిన్ను దనాలు పడు. దేవుడు పేరు చెప్పి ఇలాంటి పాపిష్టి పని చేసి ఏమవుతుంది? సిగ్గెందుకండి? ఓ పక్క సముద్రం, ఓ పక్క రాకుమారుడు రాకుమార్తె, ఈ పక్క పక్క. మన పక్క పక్కే. సుఖం లేదు, శాంతి లేదు, విశ్రాంతి లేదు.